నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు 1 మినిట్లోనే ప్రిపేర్ చేసి హెల్దీ స్నాక్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా వాటర్ని బాయిల్ చేసుకుని అందులోనే మిల్ మేకర్ వేసుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మనం కొన్ని శనగలు కూడా ఈ విధంగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాని ముందుగా తీసి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ వాటర్ పిండేసి ఈ విధంగా వేసుకోవాలండి. మొత్తం మిల్ మేకర్ అంతా వేసేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అయితే చాలా తక్కువ పడుతుందండి. ఈ విధంగా తయారు చేసుకోండి. ఇది హెల్దీ స్నాక్ కూడా. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టపడి తింటారు. దీంట్లో ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. మనం శనగలు మిల్ మేకర్ వాడుతున్నాం కదా. తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు ఇంకా మిరియాల పొడి వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ చాలా తక్కువ సమయంలోనే ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. సాల్ట్ పసుపు మిల్ మేకర్కి పట్టేలా మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ విధంగా పక్కకు తీసుకున్న తర్వాత మనం వేరే ఒక బౌల్ తీసుకోవాలి. దాంట్లో మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యారెట్, టమాటా, కీరదోస ముక్కలు వేసుకోవాలండి. తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న శనగలను వేసుకోవాలండి. ఈ శనగలు అనేది కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకోవాలి. తర్వాత మనం ఈ సలాడ్లో ఉప్పు అనేది చాలా తక్కువ యూస్ చేస్తాం. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉడికించిన శనగలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనం విడిగా కూరగాయ ముక్కలు అయితే తినలేము. ఈ విధంగా కూరగాయలని శనగలు మిల్ మేకర్ కలిపి తయారు చేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఎవరైనా డైట్ చేస్తున్న వాళ్ళు కూడా తప్పకుండా ట్రై చేయండి. వారానికి 2-3 సార్లు ఈ విధంగా తినడం వల్ల శరీరానికి సరిపడా ప్రోటీన్ అది అంది మన ఆరోగ్యం చక్కగా ఉంటుందండి. దీనిలో ఒక అరచెక్క నిమ్మరసం అనేది పిండుకోవాలి. ఎందుకంటే నిమ్మరసం పిండడం వల్ల దీని రుచి అనేది ఇంకా బాగుంటుంది. ఇది తయారు చేయడం చాలా ఈజీ అండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అన్ని వయసుల వారు కూడా తినవచ్చు. ఈ విధంగా తయారు చేసుకుని హెల్తీ ఫుడ్ తినడం అనేది అలవాటు చేసుకోవాలి. ఫైనల్గా ఈ విధంగా కొత్తిమీర వేసుకోవాలండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం నేను ఇలాంటి మరిన్ని వంటకాలు తయారు చేసి చూపిస్తాను. నేను బాగా వచ్చి టేస్ట్ అది బాగుందంటేనే మీతో షేర్ చేసుకుంటానండి. హెల్తీ ఫుడ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను.